ప్రభువైన యేసుక్రీస్తు నామమున దుష్టశిక్ష శిష్టరక్ష అనే లఘు చిత్రం వీక్షిస్తున్న వీక్షకులకు వందనములు. ఈ చిత్రం శివశక్తి అనే సంస్థకు చెందిన కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి బైబిల్ వాక్యాలను వక్రీకరిస్తూ క్రైస్తవ్యాన్ని దూషిస్తూ తీస్తున్న షార్ట్ ఫిల్మ్లలో అంతేకాదు ఫాదర్ అనే మూవీకి జవాబు ఇవ్వటం కొరకు మాత్రమే తీయబడినది. యేసుక్రీస్తు దొంగలకు, వ్యభిచారులకు, నరహంతకులకు పరలోకం ఇస్తాడు అంటూ మతోన్మాదులు క్రైస్తవ్యంపై దుష్ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటూ హిందువులకు క్రైస్తవ్యంపై ద్వేషభావం కలగడం వలన దేశములో మతాల మధ్య సోదరభావం పోయి మత సామరస్యత దెబ్బతింటుంది. కాబట్టి ఈ చిత్రం ద్వారా అసలు బైబిల్లో ఉన్న సత్యమేమిటి అనేది చూపిస్తూ ఉన్నాం. అలాగే కొన్ని హిందూ గ్రంథాల ఆధారాలను చూపించడానికి గల కారణం కేవలం సత్యాన్వేషకులు సత్యాన్ని పరిశీలించి తెలుసుకుంటారని సదుద్దేశమే గాని ఎవరి మనోభావాలు దెబ్బతీయటం కొరకు కాదని మా మనవి. ఈ చిత్రంలో కొన్ని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి తీయబడినవి కాదు, కేవలం కల్పితం. సత్యమేవ జయతే. యేసు ప్రభువా, క్రైస్తవుడిగా పుట్టి నేను నిన్ను పూజించడము కంటే విమర్శించడంలోనే ఈ హిందూ దేశంలో లాభముందని భావించి హైందవులను ఆధ్యాత్మికంగా చైతన్యపరుస్తానని సంస్థ పెట్టాను. హైందవ గ్రంథాలపై క్రైస్తవులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకుండా పుట్టా నాగేంద్ర గారి దయవలన కొన్ని బైబిల్ వాక్యాలు చదువుకుని నిన్ను అనరాని మాటలు అంటూ అమాయక హిందువులను మోసంతో రెచ్చగొట్టి వారిచ్చే డబ్బులతో సినిమా స్టూడియోలో వాటర్ బాటిల్ అందించే స్థితి నుండి కోట్లు సంపాదించి ఒక ఇల్లు కట్టుకునే స్థితికి వచ్చాను. హీరో అవ్వాలని నా కళ షార్ట్ ఫిల్మ్ ద్వారా నెరవేర్చుకుని భోగభాగ్యాలను అనుభవిస్తూ జీవితంలో స్థిరపడుతున్నాను. ఇది చూసి కుళ్ళుకునే నా తోటి హిందూ దయాదుల నుండి నన్ను రక్షించి పాపినని నన్ను క్షమించు ప్రభువా. ఆమెన్. దీనితో వేలు సంపాదించా, దీనితో లక్షలు లాగేశా, దీనితో కోట్లు కొట్టేశా, ఇల్లు కట్టుకున్నా. అంతేకాదు ఫాదర్ సినిమా తీసా. పాస్టర్ గారు ఎవరో పెద్దగా స్పందించలేదేమిటబ్బా. హలో హలో, నేను కరుణ్ కుమార్ నండి. కరుణాకర్ గారా? కరుణాకర్ కాదండి, కరుణ్ కుమార్ నండి. అసలు మీ ముద్దు పేరు అదే కదండి. సర్లేండి, ఏదో మీ అభిమానం. కరోనా వైరస్లో కూడా మా దేవుడు ఉంటాడు. మా దేవుడు సర్వాంతర్యామి. మీరు కరుణాకర్ అన్నా పర్వాలేదండి. మీతో ఒక విషయం చర్చించాలి. ఒక్కసారి మా ఇంటికి రండి. సర్లేండి, తప్పకుండా వస్తాను. ఓకే. రాని ఓ ఆట ఆడుకుంటా. నీరు జలము కలిస్తే బుడగలొచ్చే ఫార్ములా ఎలా తయారు చేయాలబ్బా?
రా జేమ్స్. సారీ జగన్మోహన్. కూర్చోమ్మా. ఏమైంది జగన్మోహన్, ఎందుకలా ఉన్నావు? అన్నా, మీ వీడియోలు చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుందన్నా. కానీ క్రైస్తవులను బైబిల్ కోసం ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానాలకు, వాళ్ళు హిందూ గ్రంథాలపై అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మతిపోతుందన్నా. మీరేమో వాళ్ళ మీద వీడియోలు చేయరు. ఎందుకు, ఏమైంది జగన్మోహన్? ఏమిటా పుస్తకాలు ఏమిటి? నువ్వు యెహోవాపై యేసుక్రీస్తుపై రాసిన ప్రశ్నల పుస్తకాలకు జవాబు పుస్తకాలంట. టిఎస్ కుమార్, క్రాంతి కుమార్, సాంబశివరావు, అగ్నిపాల్ అనే వాళ్ళు రాసిన పుస్తకాలు చదువు అని ఒకడిచ్చాడు. అవి నాకెందుకు? అలాంటివి తీసుకోకూడదు. అంతేలే, అసత్యాన్ని చెప్పడం తప్ప సత్యాన్ని తెలుసుకునే మనసు మనకెక్కడుంటుంది? ఎందుకంత కోపం? ఎందుకు ఆ బుక్ ఇచ్చినాడు ఏం చెప్పాడండి? ప్రభువైన యేసుక్రీస్తు మార్గం, సత్యం, జీవం, పాపం లేని పరిశుద్ధుడు, పాపంలో బందీ అయిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతున్న మనిషిని విడిపించడం కోసం శిలువ శిక్షను అనుభవించిన నిజదేవుడు. పాపాన్ని విడి మారు మనసు పొందండి. ఆయనే పరలోకానికి మార్గం. ఆగాగు, ఏంటి సువార్త? పర్మిషన్ ఉందా? అలాగా, నన్ను అడగటానికి ముందు నీకు పర్మిషన్ ఉందా? ఏంటి, నాకు పర్మిషన్ ఉండాలా? బ్రదర్ సరళ, ఎవరో సువార్త ఆపారు కదా అని సువార్త ఆపొద్దు. దేవుని పని జరగాలి. మీరు వెళ్ళి సువార్త కంటిన్యూ చేయండి. ఆ బ్రదర్తో నేను మాట్లాడతాను. ఏయ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు కూడా ఇక్కడ ఉండాలి. ఉండండి. నీకు సమాధానం కావాలా, సువార్త ఆపడం కావాలా? సువార్త ఆపేటట్టయితే నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను, పోలీసులు వస్తారు. పోలీసులా? వద్దులేండి. బ్రదర్ సరళ, మీరు వెళ్ళి సువార్త చేసుకోండి. సోదరా, మీకు ఏ సందేహాలు ఉన్నా నేను తీరుస్తాను. మనం అలా కూర్చొని మాట్లాడుకుందాం, పదండి. చెప్పండి సోదరా, ఏంటి మీ ప్రాబ్లం? సువార్త చేయడానికి అసలు మీకు ఎవరిచ్చారు పర్మిషన్ ఇక్కడ? రోడ్డును పోయే వెహికల్స్కి లైసెన్స్ ఉందా, హెల్మెట్ ఉందా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు అడిగితే మీరు చూపిస్తారా బ్రదర్? అలా ఎలా చూపిస్తాం? ట్రాఫిక్ పోలీస్ అడిగితేనే చూపిస్తాం. అలాగే స్వార్థకులకు పర్మిషన్ ఉందా లేదా అని అడిగే హక్కు ప్రభుత్వాధికారులకే ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు అడగకూడదు. నీకు ఏదైనా సందేహాలు ఉంటే మమ్మల్ని ప్రేమగా అడుగు, తప్పక సమాధానం చెప్తాం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారంగా మత ప్రచారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు. అది మా హక్కు. అది నాకు తెలుసులే. ఇది హిందూ దేశం, ఇక్కడ అందరూ హిందువులే ఉంటారు. మీ సువార్తలు ఏమన్నా ఉంటే వెళ్ళి చర్చిలో చెప్పుకోండి. మత ప్రచార హక్కు అంటే తమ మతాన్ని ఇతరులకు ప్రచారం చేసుకోవడం. క్రైస్తవుడైన నేను ఇతరులకు నా మతాన్ని గురించి నేను ప్రచారం చేస్తాను. క్రైస్తవులకు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మత ప్రచారం మా హక్కు. నమ్మడం నమ్మకపోవటం వాళ్ళ ఇష్టం. దీంట్లో బలవంతమేమీ లేదు. కృష్ణ భక్తులైనటువంటి ఇస్కాన్ వాళ్ళు కృష్ణుడి భక్తులకు తమ మత ప్రచారం చేసుకోరు కదా. అమెరికా వెళ్ళి యేసుక్రీస్తుని నమ్మిన వారికి తమ మత ప్రచారం చేస్తున్నారు. అలాగే క్రైస్తవులైన వారు అన్యులకు తమ మత ప్రచారం చేస్తారు. అది మత ప్రచార హక్కు అంటే. ఎలా అయినా టాపిక్ డైవర్ట్ చేయాలి. ఎలా? మతం మారడానికి ఎంత తీసుకున్నారేంటి? డబ్బులు తీసుకుని మతం మారేవాడు నెలకో మతం మారాల్సి ఉంటుంది.
డబ్బులతో మనిషిని కొనవచ్చు కానీ మనసును కొనలేము. క్రైస్తవ్యం విదేశీ మతం, హిందూ మతం మన తల్లి లాంటిది. మరి కృష్ణుడు ఈ దేశంలో పుట్టాడని నమ్ముతారు మీరు. విదేశాలలో ప్రచారం చేస్తున్నారు కదా. దేవుడికి స్వదేశీ విదేశీ తేడా ఏమిటి సోదరా? ఒకసారి ఆలోచించు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చారంటారు. పాపాత్మను రక్షించే దేవుడు ఏం దేవుడండి? మా కరుణ్ కుమార్ అన్న రాసిన పుస్తకాలు చదివారా మీరు? చూద్దాం వాటి గురించి. ముందు పాపుల రక్షకుడు అనే ఒక్క మాట మాత్రమే మీరు సువార్తలో విని ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు పాపం చేస్తూ ఉండే వాళ్ళని రక్షించడు. సువార్త మొత్తం వింటే కనుక ఇలాగా తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు కాదు. ఇక పాపం చేయకూడదు అనే నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారుమనసు పొందిన వారికే పరలోకం ఇస్తాడు. అదే మీ భాషలో చెప్పాలి అంటే మోక్షాన్ని ఇస్తాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఇలా అన్నారు: మారుమనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. ఈ వచనం ప్రకారంగా పాపి అయిన మనిషి మారుమనసు పొంది రక్షణ పొందుకోవాలని యేసుక్రీస్తు వారు కోరుకొని ఆయన మనల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. నాకు కూడా ఈ పాపక్షమాపణ అనే అంశం మీద మీ హిందూ గ్రంథాలపై కొన్ని సందేహాలు ఉన్నాయి బ్రదర్. జవాబు చెప్పగలరా? సంపూర్ణ శివ మహాపురాణం విద్వేశ్వర సంహిత 24వ అధ్యాయం పేజీ నెంబర్ 64-65 ప్రకారం విభూతిని తెలియక తాకినా కూడా పాపాలు పోతాయంట. సంపూర్ణ శివ మహాపురాణం విద్వేశ్వర సంహిత 25వ అధ్యాయం పేజీ నెంబర్ 69 ప్రకారం రుద్రాక్షలు ధరిస్తేనే ఎలాంటి పాపాలు పోతాయంట. సంపూర్ణ శివ మహాపురాణం 2వ అధ్యాయం పేజీ నెంబర్ 4 ప్రకారం పరమ పాపి అయిన దేవరాజు శివపురాణం విన్నందుకే కైలాసానికి వెళ్ళాడు అంట. శ్రీదేవి భాగవతం ఏకాదశ స్కందం భస్మస్నానము పేజీ నెంబర్ 877 ప్రకారం విభూతి పూసుకుంటేనే సర్వపాపాలు పోయి మోక్షం పొందుతారు అంట. పేజీ నెంబర్ 695 ప్రకారం గంగలో తెలియక అజ్ఞానంతో స్నానం చేసి మునిగి చచ్చినా సరే మహాపాతక పాపాలు పోయి సరాసరి వైకుంఠం శాశ్వతంగా పొందుతారు అంట. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ పోతన భాగవతం 6వ స్కందం 72, 73, 74 పద్యాల ప్రకారం మరియు వ్యాస భాగవతం 6వ స్కందం 2వ అధ్యాయం 6వ శ్లోకం ప్రకారం పాపాత్ముడైన అజామిలుడు తన పిల్లవాడిని నారాయణ నారాయణ అని పిలిచినందుకు యమలోకం వెళ్ళిపోకుండా ఆగిపోయాడు. నేను చెప్పిన ఈ గ్రంథ ఆధారాలను బట్టి పాపం చేసిన మనుషులు తమ పాపాలను బట్టి పశ్చాత్తాపం, మారుమనసు అనే ప్రస్తావనే లేకుండా మోక్షాన్ని పొందుకుంటున్నప్పుడు బైబిల్ ప్రకారం మారుమనసు పొంది పాపాలు విడిచిపెడితేనే పరలోకం అని ఉన్న మా నమ్మకాలను అవహేళన చేయటం న్యాయమా సోదరా? ఎవరో బైబిల్ తెలియని వాళ్ళు బైబిల్ వాక్యాలను వక్రీకరిస్తూ మతాల మధ్య ఇలా చిచ్చులు పెడుతున్నారు. ఇలా మన మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి. మీ అన్న కరుణ్ కుమార్ బైబిల్ గురించి తెలియక యెహోవాపై యేసుక్రీస్తుపై రాసిన అసత్య పుస్తకాలకు సత్యాన్ని తెలిపే పుస్తకాలు కొంతమంది రాశారు. ఇవి చదవండి బ్రదర్. ఇక ఉంటాను సోదరా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. బైబిల్పై ప్రశ్న వేయాలి కానీ హిందూ గ్రంథాల గురించి ఆలోచించకూడదు. వాళ్ళకంత అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు ఒక పాస్ట్ వస్తున్నాడు చూడు, ఎలా ఆట ఆడుకుంటానో నన్ను చూసి నేర్చుకో. జగన్ ఎవరు వచ్చారు చూడమ్మా. రండి పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. చెప్పండి బ్రదర్, ఏంటి విషయం? నేను తీసిన అంతే కాదు ఫాదర్ ఫిల్మ్ చూసారా? హో, అదా చూశానులేండి. పాపులను రక్షించేవాడు దేవుడు ఎలా అవుతాడు పాస్టర్? పాపిని క్షమిస్తే వాడు పాపాలు ఎలా అంటాడు? పాపిని శిక్షించాలి కానీ భగవద్గీతలో చెప్పినట్లు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి. దుష్టుణ్ణి చంపేయాలి.
సిమ్ కార్డ్ బాబా. సిమ్ కార్డ్ పూర్ణం బాబా గారా, నమస్కారం. రండి. కూర్చోండి. సిమ్ కార్డ్ బాబా. ఇంట్లో కూడా కంటద్దాలేంటి? హిందూ దేవుళ్ళ నెట్వర్క్ భారతదేశం వరకే పనిచేస్తుందని ఎంత గొప్ప ప్రవచనం చెప్పారు సిమ్ కార్డ్ బాబా గారు. భారతదేశంలో ఉండే నెట్వర్క్ ఒకటే, అమ్మవారు, విష్ణువు, శివుడు, వీళ్ళే మీ చుట్టూ ఉంటారు. అందుకనే వాళ్ళ సిమ్ కార్డే వేయాలి. ఇటలీలోకి వెళ్ళి రామ కృష్ణ అంటే పనిచేయదు. అక్కడికి వెళ్ళి మీరు శివ కేశవ అంటే పనిచేయదు. అక్కడ జీసస్ చేశారనుకోండి, అది ఇక్కడ పనిచేయదు, అది అక్కడ ఇటలీలో పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడే నెట్వర్క్ ఉంటుంది, జెరూసలంలో. అక్కడ ఆ నెట్వర్క్ పనిచేస్తుంది. అల్లా ఉందనుకోండి, అరబ్ కంట్రీస్ లో మనకు మక్కా ఉంది కదా, అక్కడ ఆ నెట్వర్క్. కృష్ణుడు, రాముడు, శివుడు, అమ్మవారు. ఎందుకంటే వీళ్ళందరూ ఇటలీలో పుట్టలే, మక్కాలో పుట్టలేదు. వీళ్ళందరూ ఎక్కడ చెప్పండి గట్టిగా, భారతదేశంలో. కాబట్టి వీళ్ళందరిది ఇండియన్ నెట్వర్క్ సిస్టమ్ వీళ్ళు. కాబట్టి వీళ్ళంతా ఇండియన్ నెట్వర్క్, భారతీయులు వీళ్ళు. వీళ్ళ నెట్వర్క్ పనిచేయాలంటే మీరు ఆ సిమ్ కార్డే వాడాలి. భారతదేశంలో ఉండే నెట్వర్క్ ఒకటే, అమ్మవారు, విష్ణువు, శివుడు, వీళ్ళే మీ చుట్టూ ఉంటారు. అందుకనే వాళ్ళ సిమ్ కార్డే వేయాలి. మతం మార్చారంటే నెట్వర్క్ బంద్, మీకేం ఉండదు, కన్ఫ్యూజన్ తప్ప నెట్వర్క్ పనిచేయదు. ఏమైంది బాబా గారు, దిగులుగా ఉన్నారు? మా తమ్ముడికి సుప్రీంకోర్టులో కూడా ఉరిశిక్ష పడింది. ఊరుకోండి బాబా గారు, ఇంతకీ ఉరిశిక్ష పడేంత తప్ప మీ తమ్ముడు ఏం చేశాడు? బాగానే ఉండేవాడు కదా. ఈ మధ్య మా తమ్ముడు హిందూ గ్రంథాలు చదవడం మొదలుపెట్టాడు. ఏమైందో ఏమో కానీ వాడు ఈ మధ్య కనపడలేదు. ఒకరోజు పోలీసుల దగ్గర నుండి ఫోన్ వచ్చింది. నేను ఏంటా అని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. తమ్ముడి దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకొని ఏమైందిరా అని అడిగాను. వాడేమన్నాడంటే, అన్నయ్య, మన హిందూ కర్మ సిద్ధాంతం ప్రకారం మంచి చెడ్డల కర్మఫలం అనుభవించడానికి స్వర్గానికో నరకానికో వెళ్తాము. మిగిలిపోయిన కర్మలు అనుభవించడానికి మరో జన్మ ఎత్తుతాము. ఇంకో జన్మ ఎత్తినప్పుడు పాపం అనే కర్మ చేయకుండా మనిషికి అది సాధ్యం కాదు. ఎందుకంటే మన గ్రంథాలలో ఉన్న శ్రీదేవి భాగవతం 4వ స్కందం 11వ అధ్యాయం పేజీ నంబర్ 223 ప్రకారం విష్ణుమూర్తికే భృగువు ఇచ్చిన శాపం కారణంగా పాప కర్మఫలం అనుభవించడానికి అవతారాలు ఎత్తవలసి వచ్చింది. విష్ణుమూర్తి అంతటి వాడికే పాపకర్మలు చేయకుండా ఉండలేనప్పుడు మానవులం మనమెంత? పాపం చేసి మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉండవలసినదే గాని మోక్షం చేరే అవకాశం లేదు. కాబట్టి దీనికి పరిష్కార మార్గం ఏమిటా అని గ్రంథాలను బట్టి ఆలోచించినప్పుడు వాల్మీకి రామాయణం ఉత్తరకాండ 76వ సర్గ 8వ శ్లోకం ప్రకారం పాపం చేశాడు అని ఒకే ఒక కారణంతో శంభూకుడైన శూద్రుణ్ణి రాముడు చంపడంతో, రాముడి చేతిలో చనిపోవడం అనే ఒకే ఒక కారణంతో శంభూకుడు పాపం చేసినా స్వర్గం పొందుకున్నాడు. అలాగే వ్యాస మహాభారతం సభాపర్వం 45వ అధ్యాయం 7 నుండి 11 శ్లోకాలను బట్టి శిశుపాలుడు దొంగగా, వ్యభిచారిగా, హంతకుడుగా ఉండడం వలన వ్యాస భాగవతం 10వ స్కందం ఉత్తర భాగం 74వ అధ్యాయం 45వ శ్లోకం ప్రకారము మరియు అలాగే పోతన భాగవతం 10వ స్కందం ఉత్తర భాగం 797-99 పద్యాల ప్రకారం పరమ కిరాతకుడైన శిశుపాలుడు శ్రీకృష్ణుడి చేతిలో
మరణించడం వలన బ్రహ్మారుద్ధులకు సహితము అందనటువంటి మహోన్నతమైన స్థానాన్ని పొందుకున్నాడు. तुम हमारे वैकुंठ लोक में जाओ। देखो, माता लक्ष्मी ने तुम्हें लिवाने के लिए दिव्य विमान भेजा है। जाओ, तुम्हारा कल्याण हो। स्वर्ग में प्रवेश करने पर आपका स्वागत है मुनिराज। ఇవి చదివిన తరువాత మంచి చెడ్డల కర్మ ఫలాలతో ఎన్నో జన్మలకు సాధ్యము కాని ఆ మోక్షము అవతార పురుషుల చేతిలో మరణిస్తే చాలు అనిపించింది. శిశుపాలుడులాగా నేను కూడా దొంగతనాలు, మానభంగం, అత్యాచారం చేయాలనిపించింది. అంతే, చేసేస్తానన్నాడు మా తమ్ముడు. ఇప్పుడేమో అవతార పురుషుడైన కృష్ణుడు రాకపోగా, ఆయన చేతిలో చనిపోకపోగా అంబేద్కర్ గారి చట్ట ప్రకారం ఉరి శిక్ష పడింది. తప్పు చేశానన్నయ్య, నన్ను క్షమించండి. నేను మంచిగా బ్రతకడానికి ఒక అవకాశం ఇమ్మని కోర్టు వారికి చెప్పండి అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఎడుకడు బాబా గారు, దీనికి చివరిగా ఒక పరిష్కార మార్గం ఉంది. మనం రాష్ట్రపతికి క్షమాభిక్ష పత్రం పెట్టుకుందాం. ఆయనకి ఇష్టమైతే తమ్ముడిని క్షమించి మరణశిక్షను తప్పించి జైలు శిక్షతో కొన్నాళ్ళు సరిపెట్టవచ్చు. ఏమిటి కర్ణకుమార్, పాపికి మరణశిక్ష పడకుండా క్షమాపణ వేడుకుంటావా? నువ్వు తీసిన అంతేకాదు ఫాదర్ అనే షార్ట్ ఫిల్మ్లో ఏం చెప్పావో మర్చిపోయావా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అన్నావు కదా. దుష్టిని చంపేయాలి అన్నది నువ్వే కదా. యేసుక్రీస్తు ప్రేమను, బైబిల్ వాక్యాలను అర్థం చేసుకోకుండా క్రైస్తవ్యముపై బురద జల్లుతూ అనారాని మాటలు అంటున్నావు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని భగవద్గీతలో చెప్పిన మాట భౌతికమైనదా ఆత్మీయమైనదా? మీరు చెప్పేదేమిటి, ఇప్పుడు చేసేదేమిటి? వ్యాస మహాభారతం సభాపర్వం 45వ అధ్యాయము 23-24 శ్లోకాల ప్రకారం, పోతన భాగవతం దశమ స్కందము ఉత్తర భాగము 797 నుండి 799 పద్యాల ప్రకారం, శిశుపాలుడు 100 తప్పులు చేయడం వలన శ్రీకృష్ణుడి చేతిలో మరణించినందుకు గాను బ్రహ్మరుద్రులకు సహితం దక్కని మోక్షాన్ని శిశుపాలుడు పొందుకున్నాడు. దుష్ట శిక్ష అంటే దుష్టులకు ఇలా శాశ్వత మోక్షం ఇవ్వడం ధర్మమేనా? ఇక్కడ దుష్ట శిక్ష చేసినట్లా శిశుపాలుడికి మోక్షం ఇచ్చాడని ఇప్పుడే బాబాగారు చెప్తుంటే విన్నాను. మరి శిశుపాలుడు పాపే కదా, మోక్షం ఇవ్వడం ఏంటి? బాబాగారు తన తమ్ముడు మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో అంతకంటే ఎక్కువ దేవాది దేవుడికి ఈ భూమి మీద ఉన్న తన పిల్లల మీద ప్రేమ కలిగి ఉన్నాడు. రాష్ట్రపతి క్షమాపణ కోరిన పాపిని క్షమించే అధికారం రాష్ట్రపతి ఎలా కలిగి ఉన్నాడో, అలాగే భూమి మీద మారు మనసు పొంది క్షమాపణ వేడుకున్న ప్రతి పాపిని రక్షించడానికే దేవాది దేవుడు భూమి మీదకి యేసుక్రీస్తుగా దిగివచ్చాడు. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పాపిని శిక్షించాలి అనేది మీరే, అదే కష్టం మీ ఇంట్లో వస్తే క్షమాపణ కావాలని కోరుకునేది కూడా మీరే. అంటే మీకు కష్టం వస్తే క్షమాపణ కావాలి గాని లోకంలో ఉన్న మానవ జాతిని దేవుడు క్షమిస్తాను అంటే మాత్రం తప్పని విమర్శిస్తారు. యేసుక్రీస్తు పాపిని క్షమించేది పాపాలు చెయ్యమని కాదయ్యా, పాపిని మార్చి పరిశుద్ధులుగా మార్చడానికి. తప్పు చేసిన మనిషిని క్షమించే అధికారం మన రాష్ట్రపతికి ఎలా ఉందో, ప్రపంచ మానవాళిలో పాపం చేసిన ప్రతి ఒక్కడు మారు మనసు పొంది రక్షింపబడడానికి
క్షమించే అధికారం ఒక్క దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి మాత్రమే ఉందయ్యా. ఆయన మాత్రమే మనందరి పాపముల కొరకు మన శిక్షను ఆయన మీద వేసుకుని మనలను పరిశుద్ధులుగా మార్చి మన పాపములను శిలువ మీద ఆయన భరించాడు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఆయన మాత్రమే మానవ జాతిని రక్షించగలడు. తప్పు చేసి పశ్చాత్తాపడిన మీ తమ్ముడిని రాష్ట్రపతి గారు క్షమించడం మీకు న్యాయమే అనిపిస్తే, మారు మనసు పొందిన పాపిని దేవాది దేవుడు క్షమించడం కూడా న్యాయమే. లూకాసు వార్త 5:32 ప్రకారంగా మారు మనసు పొందిన పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినట్లుగా బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. మాకు తెలిసినవే నీ కథలన్నీ. దావీదు గురించి మాకు తెలియదా ఏంటి? మీకే తెలియదు దావీదు గురించి. దావీదును శిక్షించలేదా? దావీదు తప్పు చేస్తే శిక్షించి అడవుల పాలు చేసి సరైన దారిలో పెట్టాడు. మరొక్కసారి ఎప్పుడూ దావీదు తప్పు చేయలేదు. పశ్చాత్తాపంతో బ్రతికాడు. యెహెజ్కేలు 18:23లో దుష్టులు మరణమునొందుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. పాపిని క్షమించడం అంటే ఇంకా పాపాలు చేయమని కాదు, వాని యొక్క తప్పు దిద్దుకుని మారు మనసు పొంది దేవుని కొరకు బ్రతకడం. అది ఇందులో ఉన్న క్షమాపణ. ఏంటి నీ సినిమాలో ఏం చెప్పావు? పాపులను సంరక్షించు దేవుడా. అసలు ఎప్పుడైనా బైబిల్ చదివావయ్యా నువ్వు? యేసుక్రీస్తు పాపులను సంరక్షించు దేవుడు కాదు. మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారముగా చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. పాపులను సంరక్షించలేదు. తన శిష్యులే తప్పు చేసినా కూడా వారికి పరలోకం లేదని స్పష్టంగా చెప్పాడు. ఏంటి నీ సినిమాలో ఏం చెప్పావు? దొంగలకు, నరహంతకులకు, వ్యభిచారులకు కూడా పరలోకం దక్కుతుంది, క్రైస్తవులకు పరలోకం దక్కుతుందంటావా? ప్రకటన గ్రంథం 21:8 ప్రకారంగా పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇంత స్పష్టంగా ఉంటే ఎప్పుడైనా మీరు బైబిల్ చదివారయ్యా? బైబిల్ని వక్రీకరించడం కాదు, ఇక్కడ ఏముందో తెలుసుకుని మాట్లాడండి. ఏంటి దుష్ట శిక్షణ? పాపం చేసిన వారిని చంపుకుంటూ పోతే భూమి మీద ఒక్కడు కూడా మిగలడు. పాపం చేసి మారు మనసు పొందిన వారిని క్షమించి రక్షించే దేవుడే ఇప్పుడు ఈ ప్రపంచానికి కావాలి. నిజమేనయ్యా, తప్పు చేసిన మనిషి పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకొని మారు మనస్సు పొందిన వారిని క్షమించి ఒక అవకాశం ఇవ్వడమే నిజమైన ధర్మం. ఆ క్షమించే దేవుడే నిజమైన దేవుడు. యేసుక్రీస్తు ఇప్పుడు ఈ ప్రపంచానికి ఎంతో అవసరం. ఆయనే నిజమైన దేవుడు. వందనాలయ్యా, ఉంటాను మరి.
జగన్మోహన్, ఎక్కడికి వెళ్తున్నావు? సారీ, ఐఎమ్ నాట్ జగన్మోహన్, ఐఎమ్ జేమ్స్. ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకోండి, మారు మనసు పొందండి. గుడ్ బై. సర్లేండి, ఏదో మీ అభిమానం. యాక్షన్. రోలింగ్ యాక్షన్. అంతేకాదు ఫాదర్, సినిమా చూసారా? నేను తీసినా ఎవరికిస్తారు? యాక్షన్. ఏమైంది బాబా గారు? అలా నీరసంగా ఉన్నారు బాబా గారు. ఒకసారి మీ ఇద్దరు ఒకసారి మొక్కలిద్దరు చూసుకోండి. 3 అలా సడన్ గా ఏదైనా పైన యాక్షన్. హిందూ ధర్మం యాక్షన్. జగన్ ఎవరు వచ్చారు చూడమ్మా. ఆల్రెడీ బయట పొజిషన్ మీరు రైట్ చేయాలంటే. క్రీస్తుపై, క్రైస్తవ్యంపై సమాజంలో జరుగుతున్న అసత్య దుష్ప్రచారంకి సత్యం తెలపడం కొరకు తీయబడుతున్న ఈ భారభరిత షార్ట్ ఫిల్మ్ పరిచర్యలో మీరు కూడా ప్రార్థనతో పాటు ఆర్థికంగా సహకరించి దైవ దీవెనలు పొందుకోవాలని కోరుతున్నాను. ఆర్థికంగా సహకరించాలి అనుకునే వారి కొరకు ఈ క్రింది బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వబడినవి. బైబిల్ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలనుకునేవారు ఈ స్క్రీన్ మీద కనపడినటువంటి వారి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వారు రాసినటువంటి పుస్తకాలు తీసుకొనడం ద్వారా విమర్శకులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పగలరు. బ్రదర్ టిఎస్ కుమార్ గారు రాసినటువంటి విమర్శకుల సత్యాలు బైబిల్ సత్యాల బుక్కు, అదేవిధంగా బ్రదర్ క్రాంతి కుమార్ గారు, బ్రదర్ సాంబశివరావు గారు, అగ్నిపాల్ రాజు గారు, హేమలత ప్రభు గారు, జాన్కోయ్య గారు రాసినటువంటి ఈ పుస్తకాల ద్వారా మీరు అనేక బైబిల్ ప్రశ్నలకు జవాబులు తెలుసుకొని మొదలకు సమాధానం చెప్పేవారిగా ఉంటారని ఆశిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.